3 వారాలైనా సరే కొనే దిక్కు లేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మంత్రి గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అరచేతులు వైకుంఠం చూపిస్తా అన్నాడు. 10 మంది చనిపోయారు, తర్వాత పంట నష్టపోయారు. ఎక్కడైతే జరిగిందో సాయంత్రానికల్లా వాళ్ళకి డిస్బర్స్మెంట్ జరగాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఆ ఉద్యోగస్తులందరూ కూడా మానవతా దృక్పథంతో స్పందించండి అని కూడా చెప్పాడు. కానీ నేను పోతే అసలు కనీసం ఎన్యూమరేట్ చేసే వాళ్ళు రాలే. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లిలో అరటి తోటంతా పోతే మేము ఇప్పుడు పొద్దున్నే రైతును మాట్లాడించామడా, ఎవరైనా వచ్చారేమయ్యా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ రాలే, లేదంటే రెవెన్యూ వాళ్ళు ఎవరు రాలే, ప్రజాప్రతినిధులు ఎవరు పోలే. కాబట్టి నిజంగా ప్రభుత్వం చెబుతున్న దానికి, ముఖ్యమంత్రి గారు సెలవిస్తున్న దానికి, ఆచరణలో కింది స్థాయిలో జరుగుతున్న దానికి ఎలాంటి పొంతన లేదు. పైగా ఇక్కడికి వచ్చిన కదా మాకు బాధాకరమైన విషయాలు రైతులు చెప్పారు. అసలు సెక్రటరీలు తర్వాత మిల్లర్లు కుమ్మక్కై ఒక రైతు దగ్గర 40 టిక్కీలు కొట్టేశారంటే మరి ఎవరు ఆపుతారని నేను అడుగుతా ఉన్నాను. ఇంత ఘోరం జరిగితే అసలు మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి రైతులే నిలబడ్డారు ఆ రోజు. ఇవాళ రైతుల గురించి మీరు ఊరికి మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడంలే. కనీసం ఈ 10 నెలల కాలంలో రైతులకు ఇస్తామన్నా అన్నదాత సుఖీభావ కూడా మీరు ఇవ్వాలా. మళ్ళీ తర్వాత ఇవాళ పంట నష్టపోయిన రైతులందరూ కూడా ఎదుగుతున్నారు. పంట పండిన రైతులు నష్టపోతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట బుడమేర గండు పడితే దాన్ని ఇంతవరకు కూడా మీరు పూర్తి చేయలేకపోయినారు. యుద్ధ ప్రాతిపదిక పని చేయిస్తామని చెప్పి అప్పుడు ఉన్నారు. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి 10 రోజుల పాటు ఉండి పనిచేసినప్పుడు మేము కూడా ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించాము ఆ రోజు. కానీ ఇవాళ డౌన్ బిలో వచ్చి చూస్తే మీరు ఆ రోజు ఏమైతే చెప్పారో ఆ చెప్పిన కూడా జరగకపోతే, మంత్రి గారు వచ్చిపోయిన తర్వాత కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయకపోతే, తర్వాత అమ్మడానికి పోతే మిల్లర్లు అధికారులు కుమ్మక్కపై చెప్పి వాళ్ళు కొట్టేస్తే ఇంతకంటే ఘోరమైన విషయం రైతు వ్యతిరేక విధానం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని విమర్శించడం లేదు, మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే రైతును ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి. మీరు ఏదైతే చెప్తున్నారో అది గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదు. దాన్ని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రైతాంగాన్ని తీసుకొని మేము ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం. రైతుల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 8 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే అకాల వర్షాల వల్ల, ఈదురు గాలుల వల్ల, కొన్ని చోట్ల వడగళ్ళ వాన కురియడం వల్ల చాలా చోట్ల పంట పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపు ఒక 15,000 ఎకరాలకు పైగా 20,000 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలు నష్టపోయాయన్నారు. అదేవిధంగా ఈరోజు ధాన్యం రైతులు పండించిన రైతుల యొక్క కష్టాలు అయితే వర్ణనాతీతం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. ఇక్కడ పోయిన నెల 14వ తేదీ నాడు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆయన ఇక్కడికి వచ్చి చూసి ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తానని చెప్పాడు. మేము పోయిన నెల 6వ తేదీ నాడు కూడా ఈ గ్రామాల్లో మేము తిరిగాము. మరి మేము వచ్చిపోయిన తర్వాత వారానికి మంత్రి గారు వచ్చి చెప్తే సహజంగానే సమస్య అంతా పరిష్కారం అవుతుంది అనుకుంటారు. ఈరోజు పత్రికల్లో కూడా నాదెండ్ల మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, తడిసిన ధాన్యం కూడా కొంటాము, మేము 10 లక్షల టన్నులు అదనంగా కొన్నాము అని ఆయన చెప్తూనే ఉన్నాడు. మరి ఎక్కడైతే మంత్రి గారు వచ్చిపోయారో, ఏ కళ్ళాల్లోనైతే